సిఎఫ్టిఆర్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా వచ్చేసింది. కానీ దాన్ని వైవి సుబ్బారెడ్డి గారు తొక్కి పెట్టేశారని చెప్పి గతంలో చిన్నప్పన్న ఎప్పుడైతే వాంగ్మూలం ఇచ్చాడో దాంట్లో కూడా మనకి వ్యక్తమైంది. సో వాస్తవానికి చిన్నప్పన్న అసలు నా పిఏ కాదని చెప్పేసి అంటున్న రోజుకొక ఏదైతే సంబంధించినటువంటి వాళ్ళిద్దరికి సంబంధించి ప్రూఫ్స్ కూడా బయటపడుతూ వస్తున్నాయి. ఏదైతే 9542419999 అనే ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డి వాడిందే ఇప్పుడు చిన్నప్పన్న వాడి కల్తీనేకి సంబంధించి ఈ దందాలన్నీ చేసినట్టు తెలుస్తుంది. ఇవే కాకుండా ఫోటోలు కావచ్చు, లేదంటే మనకు దర్శనాలు కూడా దాదాపు 4633 దర్శనాలు ఇప్పించాడన్న సంగతి కూడా తెలుస్తుంది. సో ఎలా చూడాలంటారు సార్ దీన్ని? అంటే సీజర్స్ వైఫ్ మస్ట్ బి అబౌవ్ సస్పిషన్ అనేది ఒక రోమన్ సామెత. జూలియస్ సీజర్ వైఫ్ క్యారెక్టర్ కూడా అనుమానం ఉంటే ఇంకా అది దానికి అర్థం లేదు, ఆమె అబౌవ్ ఉండాలి. అట్లాగే ఇవాళ చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళందరూ ఏదన్నా కానీ అతి పవిత్రమైన వ్యక్తి సూపర్ స్వామి, రోజు గోపూజ చెయ్యిందే ఢిల్లీలో ఉన్నా కూడా ఆయన బంగ్లా నుంచి బయటికి వెళ్ళడం, అతి పవిత్రమైన వ్యక్తి. తిరుపతి లడ్డూ కన్నా కలియుగ దైవం శ్రీవారి కన్నా కూడా పవిత్రమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సుబ్బారెడ్డి గారు అనేది అందరూ చెప్తా వచ్చారు. ఆయన కూడా చెప్పాడు అసలు ఇందులో నాకు ఏ మాత్రం ప్రమేయం లేదు, జనం అనుకుంటున్నట్టు ఇందులో నేను ₹1 కూడా ముట్టలేదు అని. చాలా మంది జనం కూడా నమ్మిన కారణం ఏంటంటే సుబ్బారెడ్డి గారు వయసు రీత్యా పెద్దాడు. తర్వాత ఈ మొదటి నుంచి కూడా ఏదో కొన్ని ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు, అనేక మంది సాక్ష్యం చెప్పారు. ఆయన గోపూజ చేయకుండా వెళ్ళడు, రాత్రిపూట ఎంత రాత్రిపూట వచ్చినా గోవుకి దండం పెట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు, ఎన్నో చెప్పారు. కాబట్టి ఈయన చేసి ఉండడు అనేది ఒక నమ్మకం కలిగించారు. ఇప్పుడు ఆ నమ్మకమే బొమ్మైపోయింది. ఎవరన్నా చేస్తే పెద్ద విషయం కాదు అక్కడ. ఇప్పుడు సీజర్ వైఫ్ క్యారెక్టర్ మీద కూడా అనుమానాలు ఉన్నాయని స్పష్టంగా తేలిపోయింది, విత్ ఎవిడెన్స్ వచ్చేసింది. ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, తర్వాత గోదాముల విభాగం ఈఓ డిప్యూటీ ఈఓ అతను వెంకట నటేషన్ ఉన్నాడు. వీళ్ళు స్పష్టంగా సిట్టు ముందు విచారణలో చెప్పింది ఏంటంటే, మేము సుబ్బారెడ్డి గారికి స్పష్టంగా 2022 ఆగస్టు 3వ తారీఖున సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి వచ్చిన నివేదికని మేము సవివరంగా చెప్పాము. ఇది ఒక పాజిటివ్గా వచ్చింది, బీటా సిరోసెరిస్టాల్ అనే ఒక కెమికల్ పాజిటివ్గా వచ్చింది అంటే అందులో చాలా తీవ్రమైనటువంటి కల్తీ జరిగిందనేది చెప్పాము. చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం చర్య తీసుకున్నాడో తీసుకోలేదో మాకు తెలియదు. ఏవైతే 3 డైరీస్ సరఫరా అంతకుముందు చేస్తా ఉన్నాయో, ఏవైతే కల్తీ నెయ్యి మాత్రమే సరఫరా చేస్తా ఉన్నాయో వాటి సరఫరా నిరాటంకంగా కొనసాగింది. కాబట్టి సుబ్బారెడ్డి గారికి తెలియదు. సుబ్బారెడ్డి గారు ఏమన్నాడు, అసలు ఇది నేనే సిఎఫ్టిఆర్ఐకి రిఫర్ చేస్తే అసలు ఆ నివేదిక వచ్చిందో రాలేదో నాకు అధికారులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు నాకు చెప్పలేదు. చెప్పనప్పుడు నా దృష్టికి ఎట్టా వస్తుంది అంటే, ఈయన ఎన్నో వాటిని నేను రిఫర్ చేస్తూ ఉంటా కానీ మళ్ళీ వెనక్కి తిరిగి నేను చూసుకోను. ఏదైనా వాటికి సంబంధించింది ఉంటే అధికారులు నా ముందు పెట్టకపోవటం వాళ్ళ తప్పే తప్ప ఇందులో నా తప్పేం లేదు. దానికి తోడు ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివ్వండి, అనేక మంది చెప్పింది ఏంటంటే, అసలు సుబ్బారెడ్డి గారు అంత పవిత్రమైన వ్యక్తి, సూపర్ స్వామి అంటే కేరళ ఉంటది కదా స్వామి అయ్యప్ప, నంబూరీస్ నేను నంబూరీస్ కాదు, స్వామి అయ్యప్ప భక్తుల్లో కల్లా సూపర్ స్వామి ఈయన. అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు వెళ్ళనని సార్లు వెళ్ళిన వ్యక్తి. కాబట్టి ఇక ఈయన క్యారెక్టర్ గురించి కానీ ఈయన అపవిత్రమైన పనులు చేస్తాడని కానీ సందేహించడానికి వీలు లేదు అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి రాగానే బయటకు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిందించారు. అసలు అంత పెద్ద మాట మాట్లాడతావా, నీకు వచ్చిన నివేదిక ఏంటి, దాని ఆధారాలు ఏంటి, అసలు వెరిఫై కూడా చేసుకోకుండా అంత మాట పవిత్రతని దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది ప్రజల భక్తుల్ని దెబ్బతీసే మనోభావాలను దెబ్బతీసే విధంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తించాడు, ఉద్దేశపూర్వకంగా స్వామివారికి ద్రోహం చేశాడని మాట్లాడారు. కానీ ఇవాళ తెలుస్తున్నది ఏంటంటే, అందులో ఉద్యోగులు లేకపోతే తిరుపతి దేవస్థానం ల్యాబొరేటరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ అడిషనల్ ఈఓగా ఉన్న గోదాముల విభాగం కానీ, ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం కానీ, వీళ్ళందరూ పెద్ద అపచారం చేశారంటే ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు.
అసలు వీళ్ళందరూ ఉద్యోగస్తులు ఏదో డబ్బులు కకృతి పడ్డారు. చిన్న అప్పన్న లాంటి వాడు చేస్తే చేశాడు. చిన్న అప్పన్న అసలు చిన్నప్పన్న స్వయంగా చేసే అవకాశం అసలు అక్కడ లేదు. అయినా కూడా నమ్మారు. ఎందుకు నమ్మారంటే అనేక మంది సాక్ష్యం చెప్పారు సుబ్బారెడ్డి గారి తరఫున. అసలు సుబ్బారెడ్డి గారు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అసలు హైందవ సమాజానికి, హిందూ మతానికి ఎంతో అంకితమై పనిచేసే వ్యక్తి. అనేక అంటే వాళ్ళ తరతరాలుగా కూడా అసలు వాళ్ళు సామాజికంగా రెడ్డి వర్గంలో ఉన్నా కూడా ఈ ఎంతో నిష్ఠాగరిష్ఠులైన వ్యక్తులు అన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంత బాధ్యత కలిగిన హయ్యర్ ఆఫీసర్స్ సిట్ ముందు వీళ్ళని తరిచి ప్రశ్నించింది. మీరు సుబ్బారెడ్డికి ఈ విషయం చెప్పారా అని. సుబ్బారెడ్డి గారికి చెప్పకపోవటం ఏంటి? వచ్చి రాగానే మేము సుబ్బారెడ్డి గారి దగ్గరికి నివేదిక తీసుకెళ్లి సవివరంగా చెప్పేశాము. ఆయన కూడా విన్నాడు. కాబట్టి ఆయనకి తెలియదు అనే మాటకి ఇవాళ అర్థం లేదని. ఆయన సుప్రీంకోర్టుకి నేనే ఆ నమూనాలను పంపమని చెప్పిన వ్యక్తిని అసలు ఇందులో నా దృష్టికి వస్తే నేను ఎందుకు ఇట్లాంటి ఇది చేస్తానన్నాడు. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవరో వ్యక్తులు కాదు, ఆటోమేటిక్గా ఏదో టపాల్లో రాలా, ఇద్దరు బాధ్యతాయుతమైన వ్యక్తులు ఆ రిపోర్ట్ పట్టుకొచ్చి ఆయన ముందు పెట్టి అన్ని చర్చించారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ 3 డైరీస్కి ఆపేయమని ఆదేశాలు ఇస్తాడు అనుకున్నారు. ఆయన ఆదేశాలు ఇవ్వకుండా ఈ ప్రొక్యూర్మెంట్ GM కూడా ఏం చేయలేడు. వాళ్ళు ఏది చేస్తే అది చేయాలి. అది నెయ్యి కాకపోయినా లేకపోతే పూర్తి కొవ్వైనా కూడా అతని పరిమితుల్లో అతను ఉండాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే సుబ్బారెడ్డి గారు కీలకమైన వ్యక్తి, పాలక మండలి చైర్మన్ గా ఉన్న వ్యక్తి. తెలిసిన తర్వాత కూడా 24 వరకు ఇది నిరాటంకంగా కొనసాగింది. ఆయన నాకు తెలియదు అని చెప్పటం కూడా ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశే కాదు కోట్లాది మంది శ్రీవారి భక్తులు కూడా ఇవాళ నిశ్చేష్లయ్యారు. కల్తీ జరగటం వేరు. అసలు సుబ్బారెడ్డి గారికి ప్రమేయం లేదు, ఆయన దృష్టిగా రాలేదు. దృష్టికి వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి లాగా వెంటనే ఆయన స్పందించేవాడని ఊహించారు. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా చేశాడు. ఎందుకంటే ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఇక నీళ్లు నమ్మలే పని లేదు. ఒక్క క్షణం కూడా ఆయన వేస్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే నింద ఆయన మీద పడుతుంది ఒకటి. రెండోది పాపం కూడా, మహాపాపంలో ఆయన పాత్రధారి ఎట్లా అవుతాడు? మరి వాళ్ళ రోజు పూజ చేస్తాడు, అసలు ఆయన అంతటి భక్తుడు లేడు అన్న వ్యక్తి సుబ్బారెడ్డి గారికి ఇంకా ఏమన్నా చెప్పడానికి ఉందా? ఇవాళ సిట్ ముందు వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానంగా చెప్పిన వాటిల్లో సుబ్బారెడ్డి గారి పాత్ర 100కి 200% ఉంది. వాళ్ళు పెద్ద నిర్ణయం తీసుకోలేరు. సుబ్బారెడ్డి గారు ఎందుకు ఆపలేదు అన్నదే ఇప్పుడు పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. Please subscribe to Leo News for more videos.